నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాల కోసం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 9న పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం అన్నాజీ శర్మ తెలిపారు. డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ను 5 స్ట్రీమ్లలో నిర్వహిస్తూ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో సృజనాత్మక కలిగిన యువతకు మంచి అవకాశాలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తమ సంస్థలకు 19 క్యాంపస్లు ఉన్నాయని అన్నాజీ శర్మ తెలియజేశారు. మా అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది. ఎన్ఐఎఫ్టి అనేది ఐఐటి, ఐఎం, ఎయిమ్స్ లాగా స్టాట్యూటరీ బాడీ అండి. మా డిగ్రీస్ వీ కెన్ అవార్డ్ ఆన్ అవర్ సెల్స్. మా దగ్గర డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అని 3 స్ట్రీమ్స్లో ఉన్నాయండి. డిజైన్లో 5 రకాలైన డిజైన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. లైక్ ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, నెట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ అని. వీటికి ఏంటంటే క్రియేటివిటీ ద బ్యాక్ బోన్ అండి. దీనికి 10+2 ఎనీ స్ట్రీమ్, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఎలిజిబుల్ అండి. ఇవన్నీ 4-year డిగ్రీ ప్రోగ్రామ్స్ అండి. అలాగే మా దగ్గర మాస్టర్స్లో మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఆఫ్ డిజైన్, మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. దీంట్లో ఎంఎఫ్టెక్కి, బీటెక్ ఎనీ స్ట్రీమ్ ఈజ్ ఎలిజిబుల్ అండి. ఎంఎఫ్ఎంకి ఎనీ గ్రాడ్యుయేట్, బీఏ, బీకామ్, ఎంబీబీఎస్, బీడెస్ ఏది చేసినా సరే వాళ్ళు ఎలిజిబుల్ అండి. వీటన్నిటికీ కూడా నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎన్టీఏ కండక్ట్ చేస్తుందండి. మా నోటిఫికేషన్ వచ్చిందండి 22 నవంబర్ నుంచి. nifty.ac.in అనే వెబ్సైట్ కానీ ఎన్టీఏ వెబ్సైట్ నుంచి కూడా అప్లై చేయొచ్చండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి 9th ఫిబ్రవరిలో ఉందండి. మా దగ్గర 2 levels ఆఫ్ స్క్రీనింగ్ ఉంటుందండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఏంటంటే ఫస్ట్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ అని, క్రియేటివిటీ టెస్ట్ అని ఉంటాయి. తర్వాత అప్లికేషన్ సిచ్యువేషన్ టెస్ట్ అని ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీస్కి ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ బేసిస్గా ఈ టోటల్ మార్క్స్ బట్టి మెరిట్ ర్యాంకింగ్ ఇస్తారు. మాకు టోటల్ 19 క్యాంపసెస్ ఉన్నాయండి త్రూఅవుట్ ది కంట్రీ. వీటన్నిటికీ మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. డిగ్రీ చేసిన వాళ్ళకి 8 లక్షల నుంచి స్టార్టింగ్ శాలరీస్ ఉంటున్నాయి. పీజీ చేసిన వాళ్ళకి 10 లక్షల నుంచి శాలరీస్ ఉంటాయండి. వీళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండ్స్లో కానీ, రీటైలింగ్లో కానీ, ఎక్స్పోర్ట్ హౌసెస్లో కానీ, బయింగ్ హౌసెస్లో కానీ వీళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఇది కాకుండా మా దగ్గర ఫీజు విషయానికి వస్తే 3.5 lakhs యావరేజ్ అండి. మా దగ్గర ఎస్సీ, ఎస్టీ స్కాలర్షిప్స్, ఓబీసీ స్కాలర్షిప్, నేషనల్, స్టేట్ ఉంటాయి. ఇవి కాకుండా నిఫ్ట్ వరకు సబ్సిడీ స్కీమ్ అని ఉందండి. ఇఫ్ ద పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ ఇస్ లెస్ దాన్ 1.5 lakhs టోటల్ ఫీజు మేము రీంబర్స్ చేస్తాము. అలాగే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 4 lakhs 50% రీంబర్స్మెంట్ ఉంటుందండి. దీనికి లిమిట్ లేదు. ఎంతమంది డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉంటే అంతమందికి ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుందండి. ఇందాక చెప్పినట్టు మాకు టోటల్ 19 క్యాంపసెస్ ఉన్నాయి త్రూఅవుట్ ది కంట్రీ. మేజర్ బాంబే, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, గాంధీనగర్, తర్వాత షిల్లాంగ్, కన్నూర్ అని, ఈవెన్ వారణాసిలో కొత్త క్యాంపస్ తెచ్చారండి. మాది హైదరాబాద్లో ఒక క్యాంపస్ ఉంది. ఈ అడ్మిషన్ ప్రమోషన్స్ మనకు సౌత్ నుంచి ఎక్కువ మంది క్యాండిడేట్స్ రావట్లేదు, ఎందుకంటే ఎక్కువ ఇక్కడ ఇదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ వైపు వెళ్తున్నారు. క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి చాలా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఇస్తున్న సంస్థ అండి. నిఫ్ట్ ఇండియాలో నెంబర్ 1 డిజైన్ ఇన్స్టిట్యూషను, గ్లోబల్గా మాది 10th ర్యాంక్లో ఉన్న ఇన్స్టిట్యూట్ అండి. సో కెరీర్ పరంగా, శాలరీ పరంగా, జాబ్ పరంగా, వాళ్ళకి గ్లామరస్ పరంగా కూడా మంచి కెరీర్ ఆపర్చునిటీస్. సో వీ రిక్వెస్ట్ త్రూ ద మీడియా ది స్టూడెంట్స్ ఆఫ్ వైజాగ్ అండ్ ఆంధ్రప్రదేశ్ to make use of this opportunity and apply on nifty.ac.in website for great career future. Thank you.